హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ వే టు లర్న్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఎపిసోడ్ 28. ఇప్పటివరకు మన ఛానల్లో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ మీద 27 ఎపిసోడ్స్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. ఇన్ కేస్ ఎవరైనా మిస్ అయితే లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెట్టాను, స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ టుడే ఎపిసోడ్. The first one is iconoclast, అంటే a person who criticizes traditional beliefs and customs. అంటే ఎవరైతే దేవుల్ని విమర్శిస్తారో, దేవుడి యొక్క విగ్రహాలను ధ్వంసం చేస్తారో ఆ పర్సన్స్ ని ఐకనక్లాస్ట్ అని అంటారు. ద సెకండ్ వన్ ఈస్ ఇల్లిగబుల్, అంటే హ్యాండ్ రైటింగ్ విచ్ ఇస్ డిఫికల్ట్ ఆర్ ఇంపాసిబుల్ టు రీడ్. అంటే చదవడానికి ఎవరి హ్యాండ్ రైటింగ్ అయితే ఇబ్బందిగా ఉంటుందో, అంటే చదవడానికి చాలా కష్టంగా ఉంటుందో ఆ యొక్క హ్యాండ్ రైటింగ్ ని ఇల్లిగబుల్ అని అంటారు. థర్డ్ వన్ ఈజ్ ఇన్ఆడిబుల్, అంటే సంథింగ్ దట్ కెనాట్ బి హర్డ్. అంటే వినలేకపోతే అది ఇన్ఆడిబుల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పిక్చర్ లో మనం చూస్తే ఒక మామ తాతతో మాట్లాడుతుంటే తాతకి వినబడట్లేదు, ఈ విధంగా జరిగితే ఇలాంటి కండిషన్స్ ని ఇన్ఆడిబుల్ అంటారు. ద ఫోర్త్ వన్ ఈజ్ ఇంక్రెడిబుల్, అంటే దట్ విచ్ కెనాట్ బి బిలీవ్డ్. అంటే నమ్మడానికి చాలా ఇబ్బందిగా ఉంటే, నమ్మలేకపోతే దాన్ని ఇంక్రెడిబుల్ అని అంటారు. ఫిఫ్త్ వన్ ఈజ్ ఇన్ఎడిబుల్, అంటే నాట్ ఫిట్ టు ఈట్. అంటే తినడానికి వీలు కాకపోతే దాన్ని ఇన్ఎడిబుల్ అని అంటారు. సో ఈరోజు మనం నేర్చుకున్న సమ్మరీ చూస్తే, ఫస్ట్ వన్ ఈజ్ ఐకనక్లాస్ట్, అంటే ఎవరైతే దేవుణ్ణి విమర్శిస్తారో, వాళ్ళ యొక్క బొమ్మల్ని ధ్వంసం చేస్తారో ఆ పర్సన్స్ ని ఐకనక్లాస్ట్ అంటారు. సెకండ్ వన్ ఈజ్ ఇల్లిజిబుల్, అంటే హ్యాండ్ రైటింగ్ అనేది చదవడానికి కష్టంగా ఉంటే దాన్ని ఇల్లిజిబుల్ అంటారు. ద థర్డ్ వన్ ఈజ్ ఇన్ఆడిబుల్, అంటే వినబడకపోతే దాన్ని ఇన్ఆడిబుల్ అంటారు. ద ఫోర్త్ వన్ ఈజ్ ఇన్క్రెడిబుల్, అంటే నమ్మడానికి కష్టంగా ఉంటే, నమ్మలేకపోతే దాన్ని ఇంక్రెడిబుల్ అని అంటారు. ద ఫిఫ్త్ వన్ ఈజ్ ఇన్ఎడిబుల్, అంటే తినడానికి వీలు కానిది. సో మనం నేర్చుకున్న 5 వర్డ్స్ ఇవి. ప్రతిరోజు ఇదే విధంగా మన ఛానల్లో ప్రతిరోజుకి ఒక వీడియో పెడుతూ ఉంటాం. అది వింటూ ఫాలో అవ్వండి. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ మీద మంచి గ్రిప్ తెచ్చుకోండి. మీకు బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.